మిత్రులారా, మనం కార్యక్రమాలు చేస్తేనే ఏదైనా గవర్నమెంట్ అవుతుంది. మనం ఏమీ చేయకుండా ఉంటే మాత్రం అసలుకే మోసం వస్తుంది. మనం చూస్తున్నాం కదా, ఈ రోజు సెంట్రల్ పెన్షనర్స్ కి ఆ సెంట్రల్ పెన్షనర్స్ కూడా దెబ్బతీయడానికి ఇచ్చేస్తుంది. వాళ్ళు ఆర్థిక బిల్లు ఒక బిల్లు పెట్టారు. ఇంతకు ముందు సెంట్రల్ పెన్షనర్స్ జీతాలు మారినప్పుడు వాళ్ళకు కూడా జీతాలు పెరిగేవి, అలాగే పెన్షన్ కూడా పెరిగేది. కానీ ఈ రోజు వాళ్ళు ఆర్థిక బిల్లు ఒక బిల్లు పెట్టి ఎవరైతే సర్వీస్ లో ఉంటారో వాళ్ళకే వచ్చేటట్టుగా వాళ్ళు ఒక బిల్లు పెట్టారు. అది కనుక వర్తిస్తే స్టేట్ పెన్షనర్స్ కూడా ప్రమాదమే. ఆ రకంగా అంటే వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయకపోబట్టి అప్పుడప్పుడే చేసేవాళ్ళు ఆ విధంగా దెబ్బతీస్తున్నారు. అటువంటిప్పుడు మనం ఏ కార్యక్రమం చేయకపోతే మన సమస్యలు ముట్టుకోరు. కాబట్టి మన కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి. కార్యక్రమాలు చేస్తే తప్ప మన కార్యక్రమాలని మనం గుర్తించదు. మనం ఈ రోజు మన లాస్ట్ టైం ఒక ఢిల్లీలో జరిగిన సదస్సులో ధర్నా కార్యక్రమాల్లో మన వాళ్ళు పిలిపించారు. అదేంటంటే 6 నెలల టైము ప్రభుత్వానికి ఇస్తున్నాము, 6 నెలల తర్వాత జైలు బరో కార్యక్రమం చేయాలి అని చెప్పారు. జైలు బరో కార్యక్రమం అంటే అది ఒక 10 మందిలో 20 మందో 50 మందో కాదు, దేశవ్యాప్తంగా 1.2 లక్షల మంది జైలు బరో కార్యక్రమం చేయాలి. ఈ జైలు బరో కార్యక్రమం కూడా 1 రోజు 2 రోజుల్లో వదిలిపెట్టకుండా మనం జైల్లోనే ఉంటాము, మాకు భోజనం పెట్టండి. జైల్లో ఉన్న వాళ్ళకి 3 పూట్ల భోజనం పెడతారు, వారానికి 2 సార్లు ఎంగిలి పెడతారు, 1 రోజు గుడ్డిస్తారు. ఆ రకంగా జైల్లో ఉన్న ఉండడమే బెటర్. అందుకని మనం జైలు బరో కార్యక్రమాన్ని చేద్దాం. అలాగే ఉన్నన్నాళ్ళు కాస్త కుస్తా భత్యం కూడా ఇస్తారు. మనల్ని భరించలేక వాడు మినిమం పెన్షన్ పెంచుతాము అని చెప్పేటట్టుగా మనం జైలు బరో కార్యక్రమం ఉండాలని చెప్పేసి మన వాళ్ళు అన్నారు. ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని మనం 6 నెలల తర్వాత చేస్తాం. ఒకవేళ మనం ధర్నా కార్యక్రమం చేసేటప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతాము, ఆ ఇంటికి పంపిస్తాము అని కాకుండా మనం జైల్లో పంపించేటట్టుగా చేస్తామని చెప్పరు, అలాగే చేయనని కూడా చెప్పరు. ఇలాంటి పరిస్థితుల్లో మొద్దు నిద్ర నటిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. మరి ఈ తరుణంలోనే మనకి ఉన్నది ఒకటే ఆయుధం, మన నిరసన తెలియజేయడమే, మన పెన్షన్ పెంచుకునే వరకు కూడా. మరి ఈ పరిస్థితిలోనే మోడీ గారు ఎందుకు ఈ నటిస్తున్నారో నిద్ర అనేది మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది. అంచేత ఈ రోజు మన కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీలు ఇచ్చిన పిలుపు మేరకు మనం ఇక్కడ నిరసనలు చేస్తున్నాం. గతం కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేసాం, మరి పిఎఫ్ ఆఫీస్ దగ్గర చేసాం, ఈ రోజు ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర తెలియజేస్తున్నాం. ఈ గవర్నమెంట్ కి ఎన్ని చేసినా నిద్రే నటిస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం అలాగే చేస్తుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది. మన కష్టార్జితం కంట్రిబ్యూషన్లు పెట్టుకుని మనకి కనీస పెన్షన్ ఇవ్వడానికి కూడా వీళ్ళు సొంత సొమ్ము ఏదో మనకి ఇచ్చేసేటట్టు భ్రమలు కలిగిస్తున్నారు. మేము ఇచ్చేయాలా, అలా అడగాల, మేము ఇచ్చేయాలని ఒక దురాలోచన. ఏమండి, మన భారతదేశంలోనే ఉన్నాం. మనం కూడా ప్రజలమే. కార్మికుడిగా మనం 35 సంవత్సరాలు సర్వీస్ చేసి ఒక గౌరవమైన జీవితాన్ని గడపడానికి కోసం ఆ రోజుల్లో పెన్షన్ అనేది పెట్టడం జరిగింది. మరి ఈ రోజు చూస్తే కనీసం ఈ మోడీ గవర్నమెంట్ ఎలా ఉన్నదంటే దున్నపోతు మీద వాన పడినా చలనం లేనట్టుగా ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా ఈ కేంద్ర ప్రభుత్వంలోని ఈ మోడీ గారు అలా వ్యవహరిస్తున్నారు. అంచేత మనం ఇతనికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి మనకి గతంలోనే పెన్షన్ వచ్చేటప్పుడు భగత్ సింగ్ ఖురేషీ గారు 2012లోనే మనకి ఒక పెన్షన్ మీద నివేదిక ఇమ్మని అప్పుడున్న గవర్నమెంట్లు చెప్పినాయి. ఆయన పరిశీలన చేసి ఒక కమిటీ వేసి మీరు దీని మీద పరిశీలన చేసి మాకు పంపించండి, న్యాయమైనగా పెన్షన్దారులకు న్యాయం చేయండి అని ఆ గవర్నమెంట్లు చెప్పడం జరిగింది, కేంద్ర గవర్నమెంట్ అప్పుడు 2012లో. మరి ఆ కమిషన్ వేసిన తర్వాత ఆయన ఇచ్చారు, నివేదిక ఇచ్చారు. అప్పుడున్న ఎంపీ గారు అయినటువంటి మంత్రి అయిన జవదేకర్ గారు చూసి రిప్రజెంట్ చేస్తూ మన మిత్రులు సుబ్బరాజు గారు, మన అలాగే భాస్కర్ రావు గారు, వీరాస్వామి గారు, మిత్రులు వెంకటేశ్వర కూర్చున్నారు. వాళ్ళందరూ వీళ్ళందరూ ఢిల్లీ స్థాయిలో కూడా ఈ వయసులోనే ఈ పోరాటాల్లో పాల్గొని ఇప్పటికి కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నడిపించే దాంట్లో వాళ్ళు భాగస్వాములు అయ్యి నడిపిస్తున్నారు. అయితే ఏదైనా
ఇప్పుడు మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈ పెన్షన్ ఈపీఎఫ్ 95 అంటే 95లో పెట్టినటువంటి స్కీము నేటికి ఎన్నాళ్ళు అయిందో మనకు తెలుసు. 10 ఏళ్ళలోనే మార్పులు చేసి మీకు మినిమం పెన్షన్ని ఇచ్చేటట్టు మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చినటువంటి గవర్నమెంట్. అయితే కొన్ని సంఘాలు దీన్ని కూడా వ్యతిరేకించాయి. మీరు థర్డ్ బెనిఫిట్గా ఇవ్వాలి ఈ స్కీము, ఇది అన్యాయం అని చెప్పేసి ఆ రోజుల్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసేది. అయినా కొంతమంది ఏం చేశారంటే అసలు పెట్టనివ్వండి ఈ స్కీము, పెడితే ఏంటనేది తేలుతుంది, మినిమం పెన్షన్ అనేది వస్తుంది, దాన్ని రానివ్వకుండా ఎందుకు అనేది కొంతమంది కూడా ఆ రోజు దానికి అంగీకరించారు. ఏదైనా స్కీమ్ పెట్టారు. స్కీమ్ పెట్టిన తర్వాత ఇన్నేళ్ళు అయినా కూడా ఈ అందరం ముసలోళ్ళు అందరం కలిసి మినిమం పెన్షన్ పెంచండి, అది సామాజిక పెన్షన్ కూడా గతిలేని పరిస్థితిలో ఈరోజు ఉంది. ఇది ఈ ఆందోళన మూలంగా ఇంకా లైవ్లో ఉంది. దీన్ని భూస్థాపితం చేయాలనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. కాకపోతే ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవడానికి బీహార్లోని ఎలక్షన్లు జరిగితే 15,000 అందరికీ మహిళలకి అందరికీ బ్యాంక్ అకౌంట్లో వేసేసారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మనం ఎంతో కొంత కంట్రిబ్యూషన్ చేసాం, మనకి ఇవ్వడానికి పెన్షన్ రావడం లేదా? అలాగే వివిధ కర్మాగారాల నుంచి వచ్చిన మిత్రులందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. సోదరులారా, మరి సుధాకర్ గారు, హుషేన్ గారి సమక్షంలో ఇవాళ 3వ రోజు మనం అందరం కలుసుకోవడం అంటే కలెక్టర్ ఆఫీసులో జరిగింది. అలాగే నిన్న పిఎఫ్ ఆఫీసులు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు దానికి సంఘీభావం తెలపడానికి. ఇవాళ కూడా ఇప్పటికైతే కాస్త సంతోషకరమైందే అనుకున్నాం. మీరందరూ కూడా ఇలాగే భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా మీరందరూ కూడా మన ఆప్రా సంఘానికి సహాయ సహకారాలు అందించాలి. మరి ఇప్పుడే మిత్రులు మీరు ఇప్పుడు కూడా కొసరాజు గారు కానీ, హుషేన్ గారు కానీ, నేనైతే స్టీల్ ప్లాంట్ ఉద్యోగిని, రిటైరు, మాకైతే అయ్యర్ పెన్షన్ నాకైతే వర్తించింది. అయినా కూడా మీ అందరితో మీతో మేము కూడా సహకారాలు అందించాలని ఆలోచనతో మీతో కూడా మేము సహకరిస్తున్నాం. ఒకప్పుడు మా స్టీల్ ప్లాంట్ వారు చాలా ఎక్కువగా వచ్చేవారు. ఈవేళ మాకైతే కాస్త చాలామందికి అనుకూలమైన వాతావరణం ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఆర్థికంగా వస్తుందో కాస్త తగ్గించారని అనిపిస్తుంది. ఇంచుమించు హిందుస్థాన్ షిప్యార్డ్ వారు కానీ, ఏపీఎస్ఆర్టీసీ వారు కానీ, సేల్లో ఉన్నవారు కానీ, హెచ్పీజీ అందరూ వచ్చారు. కానీ ఎక్కువ ఈ కార్యక్రమంలో హిందుస్థాన్ షిప్యార్డ్ వారు సహకరిస్తుంటారు. నిజంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి సోదరులు కొసరాజు సుధాకర్ గారు అన్నారు, నిన్న మంత్రి రాజశేఖర్ కూడా మా నాయకుడు ఆయన వచ్చారు నిన్న. అక్కడ సందర్భం మాట్లాడేటప్పుడు సిబిటి మీటింగ్లో మీ ఐఎన్టీసీ వారు అసలు సభ్యత్వమే లేదు, అలాగే ఏఐటీసీ వారికి కూడా లేదు, ఒక సిఐటి వారికే సభ్యత్వం ఉంది, దాని మీద మీరు ఎందుకు స్పందించలేదని ఆయన అన్నారు. నేను కూడా నిన్న రాజశేఖర్ గారితో విన్నవించడం జరిగింది. మీరు కూడా ఒకసారి చెప్పండి అని సోదరు సుధాకర్ గారు చెప్తే తప్పకుండా రేపు 18వ తారీఖు మా ఐఎన్టీసీ దేశ నాయకులైనటువంటి సంజీవ్ రెడ్డి గారి జన్మదినం జరుగుతుంది. మరి ఆ జన్మదినానికి మా నుంచి కూడా కొంతమంది మిత్రులు వెళ్ళే అవకాశం ఉన్నట్టుంది కనుక వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పి ఇదే విషయాన్ని ఆయన అధ్యక్షుల వారికి కూడా వినియోగించేటట్టుకు ఓ ప్రయత్నం చేస్తానని మన సుధాకర్ గారికి నేను విన్నవించుకుంటూ, అలాగే మీరు అందరూ కూడా దప్పదప్పాలుగా మనం ఏదైతే పోరాటం చేస్తున్నామో అసలు అయ్యర్ పెన్షనే కాకుండా ముసలి వాళ్ళకి ఆర్థికంగా మనకి మెడికల్ ఫెసిలిటీస్ కావాలని రాష్ట్రపతి అంటే గౌరవం లేదు, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం. మేము షిప్యార్డ్లో పనిచేసాం 78లో 8,000 చెల్లకు పైబడి పర్మనెంట్ కార్మికులు ఉండేవారు. మరి ఈరోజు 800 మంది కూడా లేదు. అంటే అభివృద్ధి ఇదే అభివృద్ధి, కానీ అక్కడ రోబోలై పనిచేయవు. షిప్యార్డ్ ఎంతలా అభివృద్ధి చెందిందంటే 50 టన్నుల నుండి 250 టన్నుల వరకు ఒకే ప్యాకేజీ ఒకే యూనిట్ కింద తయారు చేసి అతికించేసుకోవాలి. ఆ డెవలప్ అయినప్పుడు మన కేంద్ర ప్రభుత్వానికి దుష్టబుద్ధికి షిప్యార్డ్లు అక్కర్లేదు, మూసుకుంది. ఈ ప్రభుత్వాలు ఈ రకంగా చేయడం చాలా బాధాకరమైన విషయం. మా బిహెచ్ఎల్ సంబంధించి కూడా ఐర్ పెన్షన్ కోసం మేము అందరం పెట్టాం. మరి కారణాలు ఏమైనా సరే ఐర్ పెన్షన్ డిలేట్ అయిపోయింది. ఐర్ పెన్షన్ కోసం కూడా పోరాడుతున్నాం. ఇక్కడ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే
మొన్న బడ్జెట్ లో ఈ పెన్షన్ సంబంధించి ఎటువంటిది కూడా కేటాయించలేదు. దానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అనుకూలమైన బిఎంఎస్ఎల్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కూడా వాళ్ళే ఒప్పుకున్నారు 2014లో 1000 రూపాయలు ఉన్న కనీస పెన్షన్ ని ఇప్పటి వరకు మా ప్రభుత్వం పెంచలేకపోయింది. అంటే ఈ 12 సంవత్సరాల్లో మోడీ గవర్నమెంట్ వచ్చి కార్మికునికి 1 రూపాయి కూడా పెన్షన్ పెంచలేదు. ఇది బాధాకరమైన విషయం. వారు ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అప్పుడు యూపీఏ ఉన్నప్పుడు 1000 రూపాయలు మినిమం పెన్షన్ చేసేటప్పుడు మీరు 5000 చేయాలి 6000 చేయాలని డచ్చాలు కొట్టారు. ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోతుంది, 1 రూపాయి పెన్షన్ కూడా. ఇది బాధాకరమైన విషయం. ఈ పెన్షన్ అనేది కూడా మన పోరాటం ప్రభుత్వం హక్కు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఒక్కసారి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేస్తే వేలాదికి వేలు పెంచుకొని మెడికల్ సదుపాయాలు పెంచుకుంటారు. 30 సంవత్సరాలు చేసిన ఒక కష్టపడిన కార్మికుడికి ఈ రకంగా పెన్షన్ సదుపాయం ఇవ్వడం అంది ఇది ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్య. దానికి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెలో 4 లేబర్ కోడ్స్ ను చేయడం చాలా బాధాకరమైన విషయం. లేబర్ కోడ్స్ అమల్లోకి ఎందుకు తేవడమంటే ఇటువంటి కార్యక్రమాలు మనం చేయకుండా మన నోరు నొక్కడానికి ఈ రోజు మోడీ గవర్నమెంట్ ఈ రకంగా కార్యక్రమాలు చేస్తుంది. ఏదైనా మనం పోరాడి ఈ తరపు పెన్షన్ అనేది సాధించుకోవాలి. మేము కూడా గతంలో బిహెచ్పి ఆర్థిక సంక్షోభంలో కొట్టమిట్టాడుతున్నప్పుడు బిహెచ్ఎల్కి ఎల్ఎన్టీ వాడు వచ్చాడు. ఎల్ఎన్టీని తరిమి కొట్టిన చరిత్ర మాది. ఎల్ఎన్టీని తరిమి కొట్టి బిహెచ్ఎల్ లాంటి మహారత్నం కలుపుకున్నాం. దానికి కారణం ప్రభుత్వ విధానం మారే. యూపీఐ 1లో వామపక్షాల మధ్యతో ఉన్న యూపీఐ 1 వచ్చింది కాబట్టి మా బిహెచ్పి విధానం జరిగింది. ఈ రకంగా ప్రభుత్వ విధానం మారాలి. సుప్రీంకోర్టు మొదటి జడ్జిమెంట్ ఏది? వివక్ష ఉండకూడదు. వివక్ష ఉంటుందా లేదా? ఉదయ గాంధీ ఒకటి, నాకు ఒకటి. ఆవిడే ఏది రాష్ట్ర మెంబర్లు అవుతుంది. నాకు అవ్వడానికి అవకాశం ఏది? చంద్రబాబు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదే నాకు అవుతుందా? ఒక్కొక్కరు 10 సార్లు ఎమ్మెల్యే. ఈయన ఒకసారి ఎమ్మెల్యే దీనికి పెన్షన్ వస్తుంది కదా, ఈయన ఒకసారి వస్తుంది కదా, దీనికి వస్తుంది కదా. దాన్ని మనం ప్రశ్నించుకుంటున్నాం. రిజిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ, 3 వింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్, 3కి సమానమైన అవకాశాలు ఉండాలి. అదే లేదు. రిజిస్ట్రేషన్ అనేది మిగిలిన 2 డామినేట్ చేసేస్తాం. వచ్చేస్తున్న ప్రజాస్వామ్యంలో బెగ్గింగ్ అడుక్కోవడం ఏంటుంది? అది హక్కు. మీరు 1,00,000 రూపాయలు నెల జీతం వచ్చిందా? 1,00,000 రూపాయలు నెల జీతంతో రిటైర్ అయ్యారండి. అంటే అర్థం ఏంటి? నెలకి 1,00,000 రూపాయలు జీతం కనబడపడ్డారు. రేపు నిలబోతారు చెప్పండి. అది పాయింట్, బేసిక్ పాయింట్. ఈవేళ 1,000 రూపాయలు జీతాన్ని తీసుకొని రేపు జీతం పెన్షన్ రాదు. 10,000 5,000 చెప్పండి. 10కి వెళ్తే ఎంత వస్తారు? రోజుకి 10కి వెళ్తే ఎంత వస్తుందండి? 10కి వెళ్తే ఎంత వస్తారు? 800 రూపాయలు నెలకి ఎంత? ఈ వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని మనం వివక్ష ఉండడానికి వీలు లేదు. పైగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఉంటే అందరికీ పెన్షన్లు ఉండాలి. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రమాణ స్వీకారం చేసి చనిపోతే పెన్షన్ ఇచ్చేమని ఉండాలి. 30 సార్లు ఉండక్కలేదు, 5 సార్లు ఉండక్కలేదు. వాజ్పేయి గురించి మొట్టమొదటి పని ఏంటి తెలిసిన? ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చనిపోతే మొదటితో సరిపోతే అప్పటి నుంచే పెన్షన్ ఇచ్చేమని ఉంది. మనకు 33 సంవత్సరాలు సర్వీస్ ఫుల్ పెన్షన్ అట. ఆ 5 సంవత్సరాల నుంచి మొత్తం పెన్షన్ ఇచ్చేస్తున్నారు. ఇంకొక రాష్ట్రం ఏంటి తెలిసిన? 1 సారి ఎమ్మెల్యే అయితే 1,00,000 రూపాయలు, 2 సార్లు ఎమ్మెల్యే అయితే 66%, 3 సార్లు ఎమ్మెల్యే అయితే ఇంకా 66%, 4 సార్లు ఎమ్మెల్యే ఇంకా 66%. చంద్రబాబు 2 సార్లు ఎమ్మెల్యే చెప్పండి, చెప్పగలరా? 9 సార్లు అలాగలా పెంచుకెళ్తాను. మీ పెన్షన్ అదే అక్కడే 3,000, 1,000 3,000 చేయమంటాను. కనీసం ఉంది. మనిషి బతకాలంటే కనీసం అవసరాలు ఉన్నాయి కదా, మనం పెట్టింది కాదు. పైగా మనం ఏంటి కొత్తగా ఏం అడగడం లేదు. సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది ఏమంటున్నాం. నా మాట మీ మాట ఆ మాట వదిలేడు పని. సర్వోన్నత న్యాయస్థానం దాన్ని పాటించలేదా? ప్రతి సందర్భం వస్తే ఉన్నత న్యాయస్థానం తీర్పులు అంటున్నాం. మరి ఈ విషయంలో ఎందుకు ఆ తీర్పులు అంగీకరించలేదు? ఇక్కడ వచ్చిన వాళ్ళకి మనం ఎన్ని చెప్పుకున్నా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇక్కడ 3 రోజులు వచ్చినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఎంతమంది చేయొద్దండి 3 రోజుల కార్యక్రమం వచ్చిన వాళ్ళు? 3 రోజుల కార్యక్రమం వచ్చిన వాళ్ళు. నిన్న పిఎఫ్ ఆఫీస్ కూడా వచ్చారా? చూడండి, సచ్చినట్టు ఇప్పుడే వచ్చాడు. దించేయాలి. చింపు నుంచి 2 పేర్లు చెప్పండి సార్. వీరాస్వామి
వీరాస్వామి, ఆంజనేయులు గారు, కన్యాశ్వరం 3. ఆయన మీరు కష్టాలకు వచ్చారు కానీ లేట్ అయిపోయింది. 4, 5. ఎందుకంటే నేను హుస్సేన్ వదిలేయండి, ఎందుకంటే మేము ఎలాగో తాళి కట్టాం కాబట్టి మేము దాని కింద రాం. అలాగే ఆఫీస్ బ్యార్లు కూడా ఎవరు ఉన్నా సరే అది పద్ధతి కాదు. కానీ అలా వచ్చారంటే ఆఫీస్ బ్యార్లో కూడా మనకి నేను కుమార్ గారు మర్చిపోయిన అసలు సీనియర్, అన్నిటికీ ముందుంటాడు కుమార్ గారు, కేపీ కుమార్ గారు, హుస్సేన్, నేను, మా ముగ్గురికి లెక్క కాదు. ఆయన రాష్ట్ర కమిటీ సభ్యులు, మేము అన్ని బాగా చేయాలి. కాబట్టి అలాగే చిన్నారావు గారు ఇప్పుడు వరకు ఉండి వెళ్ళిపోయాడు. ఇప్పుడే ఐడాక్లో చిన్నారావు గారు అని చెప్పని బాబాజీ జిల్లా కమిటీ సభ్యుడు. మనకి రాంప్రభు నువ్వు వచ్చావు కదా, మరి నువ్వు అయినా జిల్లా కమిటీ సభ్యుడే. మరి నేను చెప్పాను ముందే, అర్థం చేసుకో. నువ్వు మాట్లాడు బ్రేక్ కొడతావు, అదే వచ్చింది. ఇప్పుడు జిల్లా కమిటీలో జిల్లా ఆఫీస్ బేర్లుగా ఉండి రావటం అందరూ రావాలి, కానీ వాళ్ళు కూడా వచ్చింది 4. రాంప్రభు, మన బాబాజీ దూరం నుంచి వచ్చాడు, అలాగే మన భాస్కరరావు గారు, ఇలా జిల్లా కమిటీలో కూడా 3-4 వచ్చారు అనమాట. ఏమైనా చిన్నారావు గారు అని చెప్పని మొన్న కింద నెల 28వ తారీఖు ఇక్కడికి వచ్చి మెంబర్షిప్ తీసుకుని 100 రూపాయలు 500 రూపాయలు డొనేషన్ ఇచ్చాడు. ఆయన 3 రోజులు వచ్చాడు. ఇప్పుడు వెళ్ళాలి మనవడిని తీసుకోవడానికి వెళ్ళాడు 12 గంటలకు, ఇప్పుడే జస్ట్. అలాగే ఆయనకు కూడా అభినందనలు. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో మన వాళ్ళందరూ మెంబర్షిప్లు తీసుకోవాలని కోరిక, అదేమి నిబంధన కంపల్సరీ తీసుకుంటేనే రండి కాదు. కానీ ఆ 100 రూపాయలు 50 రూపాయలతోనే మనం మెయింటైన్ చేస్తున్నాం. ఈ కుర్చీలు కానీ ఆ టెంట్లు కానీ, నన్ను టెంట్ వేసాం, అక్కడ కుర్చీలు అన్నిటికీ ఇలాంటి కార్యక్రమాలన్నీ దేంతో చేస్తున్నాం మనం? ఈ 100 రూపాయల్లో వచ్చే 50 రూపాయలతో మనం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా పాత మెంబర్ అయిన వాళ్ళు రెన్యూవల్ చేసుకోవాలి, 100 రూపాయలు, వేరే వాళ్ళు చేసుకోవాలి. ఓకే. తర్వాత మన విశాఖపట్నం తాలూకా ఖ్యాతి ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళైన వరకు మాటలు తగ్గించండి, కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. విశాఖపట్నంలో ఆంధ్రలో ఈ రోజున 2 రోజులే చేస్తున్నారు మొత్తం అంతా. దానికి అనేక కారణాలు. రేపు సమ్మె కాబట్టి ఇవాళ ఏదో మనమే సమ్మె చేస్తున్నట్టు, మనమే ఏదో ట్రేడ్ యూనియన్, మన డ్యూటీలో కాదు. రేపు సమ్మెకి మనం సంఘీభావంగా మన బ్యానర్ పట్టుకుని మన డిమాండ్స్తో నిలబడతాం. మనం మెయిన్ పార్టీని కాదు, మనం సమ్మె చెయ్యం. సమ్మె చేస్తున్న వాళ్ళకి మద్దతుగా మన డిమాండ్స్. 95 పెన్షన్ మీ అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. నా దృష్టిలో ఇక్కడ ఉన్న వాళ్ళంతా యావరేజ్ 75 సంవత్సరాలు ఉన్నారు. 75 దాటి ఉంటాం. నాకే 73. అయితే ఈరోజు పెన్షన్ సమస్య గురించి మాట్లాడుకుంటే, గత 12-13 సంవత్సరాల నుండి మీతో నాకు అనుబంధం ఉంది. ఈ ఇష్యూస్ మీద కూడా నాకు కొంత అవగాహన ఉంది. మొదట మీ డిమాండ్ 3000 పెన్షన్ ఇవ్వాలి. 3000 పెన్షన్ ఇవ్వాలి. ఎందుకు 3000 అనేది మీకు ఇవ్వాలి? కనీసం 3000 ఇవ్వాలనే డిమాండ్ ఎందుకు పెట్టారంటే, కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ సభ్యుడు, ఇప్పుడు మంత్రి పీయూష్ గోయల్, ఆయన చైర్మన్గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వేశారు. ఆ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ ఏంటంటే, ఇప్పుడున్న డబ్బులతో, అంటే మీ అంతా పూల్ చేసే డబ్బులు కదా మీ అందరూ ఈపీఎస్ అమౌంట్, దాంతో వడ్డీ లెక్కేసుకున్నా సరే కనీసం ప్రతి ఒక్కరికి 3000 రూపాయలు ఇవ్వచ్చు అని ఆయన రికమెండేషన్ ఇచ్చాడు. ఆనాటి ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు. కాబట్టి ఆ 3000 పెన్షన్ కనీసం ఇవ్వడానికి ఫస్ట్ డిమాండ్. ఇవాళ మీ డిమాండ్ ఏంటి? 9000. దీనికి ఒక రేంజింగ్ ఉంది. సెంట్రల్ పెన్షనర్స్గా మాకు 9000 మినిమం పెన్షన్. మాకు 7th పే కమిషన్లో మినిమం పెన్షన్ 9000. ఇప్పుడు 8th పే కమిషన్ డ్యూకి వచ్చేసి, అంటే ఈ సంవత్సరం 1/1/2026 నుండి మాకు 8th పే కమిషన్ అమలైపోయి ఉండాలి. పాటికి 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి. కానీ పే కమిషను బాల్ పెట్టగా గత సంవత్సరం జనవరిలోనే వేస్తాం అన్నదన్నమాట. ఢిల్లీ ఎలక్షన్లు అయితే గెలిచారు. ఢిల్లీలో ఎక్కువ మంది పెన్షనర్లు ఎక్కువ, సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్, ఎంప్లాయీస్ ఎక్కువ.
ఆ తర్వాత నవంబర్ 3వ తారీఖుని అంటే 11 ఏళ్ళ తర్వాత నవంబర్ 3వ తారీఖుని పే కమిషన్ అనౌన్స్ చేస్తే పే కమిషన్ చైర్మన్ మెంబర్స్ దాన్ని టేక్స్ ఆఫ్ రిఫరెన్స్ రిలీజ్ చేశారు. టీఆర్ ఎలక్షన్లు అయిపోయి ఇంతవరకు మన జనవరి 16 వరకు ఆఫీస్ లేదు పే కమిషన్. పే కమిషన్కి ఇచ్చిన టైము 18 నెలలు. 18 నెలల్లో 5 నెలలు అయిపోయి ఇంతవరకు పని మొదలట్లేదు. వీళ్ళు ఎప్పుడు పే కమిషన్ ఇస్తారు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? కాబట్టి ఈ పే కమిషన్ అనేది ఏతావాత 29కి పోస్ట్ పోన్ అవుతుంది. అలాగనం 29లోనే ఎలక్షన్లు, జనరల్ ఎలక్షన్లు. ఇది ప్రస్తుతం పరిస్థితి. ప్రస్తుతం మాకు 9,000 ఇస్తారు కదా. ఇప్పుడు ఈ లెక్క ప్రకారంగా పే కమిషన్ లెక్కల ప్రకారంగా కనీస పెన్షన్ అనేది 16,000 రూపాయల వరకు వస్తుందంటే ఇప్పుడు లెక్క. ఇంకేమన్నా తెలియదు కానీ మాకు పే కమిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ డిమాండ్ పెడుతుంది. కారణం ఏంటంటే జీవన వ్యయం ప్రస్తుతం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మీద ఆధారపడి ఉంటుంది. దేశంలో పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, ఆర్బీఐ రెపో రేటు బేస్ చేసుకొని టీఏ కాల్కులేట్ చేస్తారు.